ఈడెన్ గార్డెన్స్‌లో నిన్న జరిగిన భారత్-ఇంగ్లాండ్ మధ్య మొదటి టీ20 మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ పోరులో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ సూపర్ ఇన్నింగ్స్ ఆడటంతో 13 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా నుంచి సూపర్ బౌలింగ్ రావడంతో ఇంగ్లాండ్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ ఒక్కడే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. ఒకవైపు వికెట్లు పడుతుంటే మరోవైపు బట్లర్ 4లు, 6లలో తనదైన షాట్స్ ఆడుతూ 68 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్లో 8 4లు, 2 సిక్సర్లు బాదాడు. 20 ఓవర్లలో ఆలౌట్ అయిన ఇంగ్లాండ్ 132 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు కూడా అదరగొట్టారు. అలాగే అద్భుతమైన క్యాచ్లతో మంచి ఫీల్డింగ్ కనిపించింది. భారత్ తరపున హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు తీసుకున్నారు. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీశారు. కీలక సమయంలో అవసరమైన వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు.